హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి ఎపిసోడ్ 18 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. తారక్తో నవ్వుతూ ఆడుకుంటూ ఉన్న తన కొడుకుని చూసి సాక్షి షాక్తో అక్కడే నిలబడిపోయింది. అరే నీ పేరు కూడా నాకు తెలియదురా అని ఆయుష్ని అక్కడున్న చిన్న కుర్చీలో కూర్చోపెట్టి అతని ముందు మోకాళ్ళపైన కూర్చున్నాడు. చెప్పు నీ పేరేంటి అని నవ్వుతూ అని అడిగాడు. పిచ్చి పిచ్చి సౌండ్స్ చేస్తూ ఉన్న ఆయుష్ తన చిన్న చిన్న చేతులతో తారక్ చెంపలపైన తడుముతూ ముద్దు పెట్టుకున్నాడు. అయ్యో నేను మీ నాన్నని కాదురా బాబు, అయినా నువ్వు నన్ను కొడుతున్నావేంట్రా, నువ్వు నీ అల్లరి అని ముద్దుగా గర్జించాడు. ఆయుష్ మాత్రం తన చేతిలో ఉన్న వెండి కడియంతో ఆడుకుంటూ ఉన్నాడు. సరే నేనే నీకొక పేరు పెడతానురా. హా జిమ్మి, నువ్వు జిమ్మి. ఎస్ కరెక్ట్. మా ఇంట్లో కూడా ఒక చిన్న పాప ఉంది, దాని పేరు జిన్ని, నువ్వు జిమ్మి అంటూ అతని బొద్దుగా ఉన్న బుగ్గల్ని ముద్దులతో నింపేశాడు. తారక్ గడ్డం గుచ్చుకోవడంతో ఆయుష్ తన చిన్న చిన్న చేతులతో బుగ్గల్ని రుద్దుకుంటూ ముద్దుగా ముఖం పెట్టాడు. ఆ చిన్నారి చేసే ప్రతి అల్లరి, ప్రతి హావభావం తారక్కి ఎందుకో ఎంతో నచ్చేస్తున్నాయి. నా గురించి ఆయుష్ గురించి వీళ్ళకి తెలిసిపోయిందా? అదెలా సాధ్యం? నా బిడ్డ ఎప్పుడు వీళ్ళతో ఇంతలా కలిసిపోయాడు? అది కూడా ఎలాంటి మొండిదనం చేయకుండా ఇలా ఆడుకుంటున్నాడు, అసలు ఎలా అని సాక్షి మనసులో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి. ఆమె కళ్ళ నుండి జారిన కన్నీటి బొడ్డు బుగ్గలపై చేరగానే దాన్ని తుడుచుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. అలాగే సైలెంట్గా వాళ్ళిద్దరిని చూస్తూ నిలబడిపోయింది. తారక్ భుజాలపైన కూర్చున్న చిన్న ఆయుష్ కిలకిల నవ్వుతూ ఉన్నాడు. తండ్రి ప్రేమని ఎప్పుడూ అనుభవించని తన కొడుకు ఇప్పుడు తారక్తో ఇంత సంతోషంగా ఆడుకుంటూ ఉండడం చూసి సాక్షి వాళ్ళిద్దరిని చూస్తూ నిలబడిపోయింది. సాక్షి, తారక్ని చూస్తున్నావా అని గాబరాగా అక్కడికి వచ్చిన శాలిని అడిగింది. సాక్షి మెల్లగా అని తల ఊపింది. ఇంకొక క్షణం కూడా అక్కడ నిలబడలేక వెనక్కి తిరిగి పరిగెత్తింది. సాక్షి ఆగమ్మా అని శాలిని కూడా ఆమె వెనకే పరిగెత్తింది. అమ్మా, తారక్ వాళ్ళు మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వస్తున్నారు? మళ్ళీ నన్ను బాధ పెట్టడానికేనా? నేనేం చేశానమ్మా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. కూతురు బాధ చూసిన శాలినికి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. చూద్దాం సాక్షి, అంతా విధి, విధి ముందు మనం ఏం చెయ్యలేము అని ఓదార్చింది. ఇప్పటికీ నీకు నీ భర్త అంటే భయమేనా అని మెల్లగా అడిగింది. నేనెందుకు భయపడాలి? లేదు అని చెప్పినా ఆమె మాటలు తడబడిపోయాయి. వెంటనే అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సాక్షిని చూసిన శాలిని చిరునవ్వు నవ్వుకుంది. భయం లేదు అంటుంది కానీ అతని పేరు వినగానే మాటలు తడబడిపోతున్నాయి అని మనసులో అనుకుంది. దేవుడా, నా కూతురి జీవితం మళ్ళీ సంతోషంగా మారితే చాలు అని మనసారా ప్రార్థిస్తూ ఆమె కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అది సాక్షినే కదా? ఎస్ ఆమెనే. ఈ జిమ్మి నా డార్లింగ్ వెళ్తుందిరా, వెళ్ళి ఆమెను పట్టుకుందామా అంటూ ఆయుష్ని ఎత్తుకొని పరిగెత్తబోయాడు తారక్. అంకుల్ అంకుల్, ఆయుష్ని మాకివ్వండి అని చిన్న చిన్న అమ్మాయిలు అడిగారు. సాక్షి వెళ్ళిన దిశగా ఒకసారి చూసిన తారక్ జిమ్మి బాయ్ రా అంటూ ఆయుష్ని వాళ్ళ చేతుల్లో పెట్టి ఆలయం లోపలికి నడిచాడు. ఇక తనని వెతుక్కుంటూ తారక్ వెనకనే వస్తున్నాడని వెనక్కి తిరిగి చూసిన సాక్షి, వస్తే రానివ్వు, ఏం చేస్తాడో నేను చూస్తాను అని మనసుకు ధైర్యం చెప్పుకొని వెనక్కి తిరిగింది. కానీ అప్పటికే సాక్షి కనిపించకపోవడంతో తారక్ కోపంతో అక్కడున్న ఇనుప కుర్చీని గట్టిగా పిడికలతో కొట్టాడు. ఆ ఒక్క దెబ్బతో సాక్షి ధైర్యం అంతా ఒక్కసారిగా కరిగిపోయింది. అయ్యో అని మనసులోనే అనుకొని వెనక్కి తిరిగి మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టింది. సాక్షి అక్క, బాబుని తీసుకోండి. థ్యాంక్ యూ రక్షిత అంటూ ఆయుష్ని ఒడిలోకి తీసుకుంది. అమ్మ ఇక్కడ బయట నీల అమ్మమ్మతో మాట్లాడుతున్నారు. అలానా, సరే అని చెప్పి ఆయుష్ని చీర కొంగుతో కప్పుకొని త్వరగా బయటకు నడిచింది. అరే శాలిని వచ్చారు చూడు సాక్షి అని ఒక ఆంటీ పిలిచింది. సాక్షి, నీ బాబు చాలా అల్లరి కన్నయ్యమ్మ. మండపం మీద నుండి పడిపోతూ ఉండగా ఎవరో ఒక అబ్బాయి సమయానికి పట్టుకుని కాపాడాడు. తర్వాత చాలాసేపు వడిలో పెట్టుకుని ఆడించాడు తెలుసా అంది. అయ్యో అలానా, మరి వీడు ఎక్కువ అల్లరి చేస్తాడు అని నవ్వుతూ చెప్పింది. ఎక్కడికి పోతుందిలే, తండ్రి బుద్ధే కదా అని మనసులో మెల్లగా అనుకుంది. సరే ఆంటీ, ఆటో వచ్చింది, మేం వెళ్తాం బాయ్ అని చెప్పి ఆయుష్ని గట్టిగా హత్తుకుని ఆటో ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాక్షి సాక్షి, ఎక్కడున్నావమ్మా? అరే ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? రా భోజనం చెయ్యి అని శాలిని పిలిచింది. వస్తున్నాను అని చెప్పి సాక్షి నెమ్మదిగా లేచింది. సాక్షి, ఏమైంది? తారక్ మళ్ళీ కనిపిస్తాడేమో అని ఇంకా భయపడుతున్నావా? అమ్మ, వాళ్ళకి ఆయుష్ గురించి తెలియదు కదా, ఒకవేళ ఆయుష్ నాకు కావాలి అని అడిగితే నా బిడ్డను వదిలి నేను ఎలా బ్రతకగలనమ్మా అని భావోద్వేగంతో అడిగింది.
అలాంటివేమీ ఆలోచించకు, రా ముందు భోజనం చేసి పడుకో, ఆయుష్ కూడా నిద్రపోయాడు అని శాలిని ధైర్యం చెప్పింది. అలాగే రేపటి నుంచి దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి కదా, అక్కడ ఉన్నప్పుడు నువ్వు ప్రతి సంవత్సరం వ్రతం పూజ చేసేదానివి, ఇక్కడ కూడా చేస్తావు కదా అని అడిగింది. ప్రతి సంవత్సరం చేసినట్టే ఈసారి కూడా వ్రతం చేస్తాను. పూజకు కావాల్సిన సామానంతా ముందే తెచ్చుకున్నాను, రేపటి నుంచి మొదలు పెడతాను అని చెప్పి లోపలికి వెళ్ళింది. మరుసటి రోజు నుంచి సాక్షి నవరాత్రి వ్రతాన్ని ప్రారంభించింది. 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించింది. ఆ 9 రోజుల్లో ఒక్కసారి కూడా సాక్షి తారక్ కంటపడలేదు. హాయ్ బాస్, లోపలికి రావచ్చా అంటూ అనుమతి తీసుకుని తారక్ క్యాబిన్లోకి వచ్చాడు స్వాగత్. తారక్ అతని వైపు చిరాగ్గా చూసి, ఏంట్రా ఇలా వచ్చావు, నీకింకో పనేమీ లేదా అన్నాడు. బాస్, ఆఫీస్ అవర్స్ అయిపోయాయి, ఇంకా ఇక్కడే ఎందుకు కూర్చొనున్నారు, లేవండి మా మంగళూరు చూపిస్తాను అని ఉత్సాహంగా అన్నాడు. అరే ఫోర్స్ చేయకు అని తారక్ చెప్పబోతూ ఉండగా, తారక్ సార్ ఏమైంది, ఈ హెడ్డెక్ గాడు మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాడా అంటూ హరీష్ లోపలికి వచ్చాడు. బావా, మీకేం అర్థం కాదు, మేమంతా యంగ్ బ్యాచ్, ఇలా ఆఫీస్ రూమ్లోనే కూర్చుంటే ఎలా, రాండి బాస్ ఒక రౌండ్ కొడదామంటూ తారక్ చేతిలోని కార్ కేస్ లాక్కొని బయటకు నడిచాడు స్వాగత్. వేరే దారి లేక అతన్ని తిట్టుకుంటూనే తారక్ కూడా బయలుదేరాడు. రాత్రి వరకు మంగళూరులోని ఎన్నో ప్లేసెస్ తిరిగిన తర్వాత వాళ్ళు దుర్గా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్నారు. బాస్ రాండి, ఇప్పుడు దసరా కదా, ఇక్కడ అమ్మాయిలు అందంగా రెడీ అయ్యి వస్తారు, కళ్ళకి పండగలాగా ఉంటుంది అని నవ్వుతూ అన్నాడు స్వాగత్. తారక్ కార్ విండో నుండి బయటకు చూశాడు. చుట్టూ పండగ సందడి కనిపిస్తుంది. పట్టు చీరలు కట్టుకొని తలలో పూలు పెట్టుకొని చేతిలో పూల సామాగ్రితో మహిళలు ఆలయం వైపు నడుస్తూ ఉన్నారు. అక్కడక్కడ జాతర ఉత్సవం కూడా కనిపిస్తుంది. చుట్టూ దీపాల అలంకరణతో ఆలయం మరింత అందంగా మెరిసిపోతుంది. ఇప్పుడు నువ్వు కారులో నుండి దిగకపోతే నీ చేతులకి కాళ్ళకి నెల రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేలా కొడతాను అని స్వాగత్ బెదిరించగానే తారక్ విసుగ్గా నోరు బిగించి కారు దిగాడు. కానీ ఒక్కసారిగా అక్కడ నిలబడి నవ్వుకుంటూ చూస్తూ ఉండిపోయాడు. ఏంట్రా అలా నిలబడి ఉన్నావు అని అసహనంగా అడిగాడు. మన దేవత సార్ అటు చూడండి అంటూ స్వాగత్ చేయి చూపించాడు. ఎవరు అని అనబోయిన తారక్ మాట మధ్యలోనే ఆగిపోయింది. మైమర్చి ఆమెనే చూస్తూ నిలిచిపోయాడు. ఎర్రటి పట్టుచీరకి బంగారు అంచు, జుట్టుని చక్కగా జడలాగా చుట్టి చుట్టూ మల్లెపూలు అలంకరించి నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు, మెడలో మంగళసూత్రంతో పాటు అమ్మవారి లాకెట్టున్న బంగారు గొలుసు, చేతి నిండా గాజులు, చేతిలో హారతి పళ్ళెం పట్టుకొని వాళ్ళ వైపే నడుచుకుంటూ వస్తుంది సాక్షి. 9 రోజుల నవరాత్రి వ్రతాన్ని పూర్తి చేసి అమ్మవారికి పూజలు ముగించుకుని హారతి పళ్ళెంతో బయటకు వస్తున్న ఆమె ఎదురుగా తారక్ కనిపించగానే ఆమె అడుగులు నెమ్మదించాయి. ఇక తారక్ ఆమెను చూసిన క్షణం నుంచి ఆశ్చర్యంతో కళ్ళు ఆర్పకుండా ముందుకు అడుగులు వేస్తూ వచ్చాడు. ఈసారి మాత్రం సాక్షి భయపడలేదు. అక్కడే ధైర్యంగా నిలబడి అతని వైపే చూసింది. తారక్ కనుబొమ్మలు ముడుచుకొని ఆమెనే చూస్తూ పిలిచాడు. అంతలో తను ఫోన్ మోగింది. హలో తను, విషయం తెలిసిందా నీకు అని రోహిణి అడిగింది. పాపని మంచంపై నిద్రపుచ్చి దుప్పటి కప్పి మంచం అంచున కూర్చోనున్న తను ఫోన్ చెవికి పెట్టుకుంది. ఏమైంది రోహిణి, చెప్పు. తాను సంతు నీకు చేసిన మోసానికి తగిన శిక్ష పడింది. ఆ నిషా నీ పిఐ గుర్తుంది కదా, ఆమె డెలివరీ సమయంలో చనిపోయిందంట. పాప మాత్రం బ్రతికింది. ఇప్పుడు పాపకి 1 నెల ఆడబిడ్డ. ఈరోజు పండగ కదా, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది. ఆమె ఈ విషయం చెప్పింది. చూసావా చివరికి అతనికి ఎలా జరిగిందో. ఏంటి ఈ విషయం విని నీకు సంతోషంగా లేదా? నేనెందుకు సంతోషంగా ఉండాలి రోహిణి, అతని గురించి ఇక నా దగ్గర ఒక్క మాట కూడా మాట్లాడుకు, నాకు నా కూతురే చాలు అని చెప్పి తను ఫోన్ కట్ చేసింది. పాపని ప్రేమగా చూస్తూ పక్కనే పడుకుంది. ఈ 3 నెలల్లో తను పూర్తిగా మారిపోయింది. ఫ్యాషన్ డిజైనర్ కంపెనీని చూసుకుంటూ మరోవైపు తన కూతుర్ని పెంచుకుంటూ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మునుపటిలాగా తారక్కి పదే పదే ఫోన్ చేయడం మానేసింది. తన పని తాను చూసుకుంటూ ప్రశాంతంగా ఉంటుంది. కానీ సాక్షి కోసం మాత్రం ఆమె కూడా ఎదురు చూస్తూనే ఉంది. అమ్మా, నేనెందుకు ఈ పనులన్నీ చెయ్యాలి? నో, నా గురించి మీకు అసలేం తెలియదు, నన్ను విసిగించొద్దు అంటూ గట్టిగా అరిచింది సమంత. హే, నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి అంటూ ఆమె ముందు గుట్టగా పాత్రలు పెట్టాడు. ఇవన్నీ కడుగు. నేను కడగను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ తిరిగి అరిచింది. చెల్లుమంటూ ఆమె చెంప పైన బలంగా ఒక చెయ్యి పడింది. చెంప పట్టుకుని కోపంగా అతని వైపు చూసింది. తిలక్ అని ఆశ్చర్యంగా పిలిచింది.
అవునే, అదే తిలక్ని, నువ్వు చంపేశానని అనుకున్న తిలక్ మళ్ళీ పుట్టి నీ ముందుకొచ్చాడు అని చెప్పి మరోసారి ఆమె చెంపపైన గట్టిగా కొట్టాడు. సమంత నేలపైన పడిపోయింది. ఏ రాక్షసి, నీకు ఎంతమంది మగాళ్ళు కావాలి? ఇక నుంచి నువ్వు నా చేతుల్లోనే ఉంటావు. నేను చెప్పినట్టే వినాలి, చెప్పినట్టే బ్రతకాలి అంటూ ఆగ్రహంతో ఆమె చేతిని పట్టుకొని బలంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. స్వాగత్ ఎంతగానో పట్టుపట్టడంతో చివరికి తారక్ కూడా అతనితో కలిసి సిటీ మొత్తం ఒక రౌండ్ తిరిగాడు. కొద్దిసేపటి తర్వాత స్వాగత్ దేవాలయం ముందు కారు ఆపాడు. బాస్, ఒక 5 నిమిషాలు దిగండి, తర్వాత ఎక్కడికైనా వెళ్దాము అని బ్రతిమిలాడాడు. ఇష్టం లేకపోయినా తారక్ అతని మాట విని కారు దిగాడు. ఆ రోజు దసరా సంబరాలు కావడంతో దేవాలయం మొత్తం పండగ వాతావరణంలో కలకలలాడుతుంది. పట్టు చీరలు కట్టుకున్న మహిళలు, కొత్త బట్టలు వేసుకున్న పిల్లలు, దీపాల వెలుగులు, భక్తి గీతాలు, ఎటు చూసినా సందడే కనిపిస్తుంది. అదే సమయంలో స్వాగత్ ఒక చోట నిలబడి అటువైపు చూస్తూ ముసిముసిగా నవ్వుతూ ఉన్నాడు. అది గమనించిన తారక్, ఏంట్రా ఎందుకలా నిలబడి నవ్వుతూ ఉన్నావు అని అసహనంగా అడిగాడు. స్వాగత్ మాత్రం కళ్ళల్లో మెరుపులతో, బాస్, మన దేవత అదిగో అక్కడ చూడండి అంటూ ఆ దిశగా చేయి చూపించాడు. ఎవరు అక్కడ అని అనబోతూ ఆ దిశగా చూసిన తారక్ మాట మధ్యలోనే ఆగిపోయింది. ఎర్రటి పట్టుచీర కట్టుకుని జుట్టుని అందంగా ముడివేసుకొని నిండుగా మల్లెపూలు అలంకరించుకొని నుదుటిపైన ఎర్రటి కుంకుమ, మెడలో మంగళసూత్రంతో పాటు లక్ష్మీదేవి పెండెంట్ కూడా ఒక బంగారు గొలుసు, చేతి నిండా గాజులు, చెవులకి పెద్ద చుమ్కాలు, ముక్కుకి చిన్న ముక్కు పుడక. చూస్తుంటేనే నిజంగా స్వాగత్ చెప్పినట్టుగా దేవతలా కనిపిస్తుంది. చేతిలో హారతి పళ్ళెం పట్టుకుని వాళ్ళ వైపు నడుచుకుంటూ వస్తుంది. 9 రోజుల నవరాత్రి వ్రతాన్ని పూర్తి చేసి చివరి రోజు ప్రత్యేక పూజ కోసం ఆలయానికి వచ్చింది ఆమె. కానీ ఎదురుగా నిలబడి ఉన్న తారక్ని చూసిన క్షణంలోనే ఆమె అడుగులు నెమ్మదించాయి. ఇక తారక్ మాత్రం ఆశ్చర్యంతో ఆమెనే చూస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె మాత్రం భయపడకుండా అక్కడే ధైర్యంగా నిలబడింది. ఆమె ఎదుటికి వచ్చి ఆగిన తారక్ తల నుండి పాదాల వరకు ఒక్కసారిగా ఆమెని నిశితంగా చూశాడు. సాక్షి? అవును, సాక్షినే. చెప్పండి, ఏం మాట్లాడాలి అని అదే ప్రశాంతమైన ముఖంతో అడిగింది. ఆమె సమాధానం విన్న తారక్ ఒక్క క్షణం అయోమయంలో పడిపోయాడు. నిజంగానే తన ముందున్నది సాక్షియేనా అన్నట్టు ఆమె చుట్టూ ఒకసారి తిరిగి చూశాడు. నోటి మీద చేపెట్టుకుని కొన్ని క్షణాలు అలాగే నిలబడ్డాడు. తర్వాత ఆవేశాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. 3 ఏళ్ల తర్వాత తన ప్రాణం లాంటి ఆమెని మళ్ళీ చూస్తున్నాడు. ఆ ఆనందంలో ఆమెని ఇంకా గట్టిగా తన గుండెలకి హత్తుకున్నాడు. కానీ ఒక్క క్షణంలోనే సాక్షి అతన్ని బలంగా తోసేసి అక్కడి నుండి ముందుకు నడిచింది. హే సాక్షి, ఆగు అని గట్టిగా పిలిచాడు తారక్. చుట్టూ ఎంతమంది ఉన్నారో కూడా పట్టించుకోకుండా ఆమె వెనకాలే పరిగెత్తాడు. అక్కడి నుంచి కొంత దూరం వెళ్లిన సాక్షి ఎవరూ లేని ప్లేస్కి కళ్యాణ విగ్రహం దగ్గర చేతులు కట్టుకుని సైలెంట్గా నిలబడి ఉంది. ఏంటి, 3 సంవత్సరాలు దూరంగా ఉన్నానని అంత పొగరొచ్చిందా? నేను పిలుస్తుంటే కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావా అని కోపంగా ఆమె వెనకాలే వచ్చిన తారక్ ఆమె మోచేయి పట్టుకుని అడిగాడు. సాక్షి వెంటనే అతని చేతిని విదిలించుకుని, ఏంటి అసలు మీ ప్రాబ్లము? నా వెనకాల ఎందుకు వస్తున్నారు? మీరెవరసలు అని ప్రశాంతంగానే ప్రశ్నించింది. ఆ మాట విన్న తారక్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏంటి, నీకు పిచ్చిగా నీ పట్టిందా? నన్నెవరు అని అడుగుతున్నావు అని ఆవేశంగా అరిచాడు. సాక్షి మాత్రం ఏమాత్రం తడబడకుండా చీకట్లో నిలబడి నాటకం వేయడం మానేసి, అదే చెప్పండి, ఎవరు మీరు అంది. ఆమె ప్రశాంతంగా మాట్లాడుతూ ఉన్న కొద్దీ తారక్లో కోపం మరింత పెరిగిపోతుంది. ఆమె ప్రతి మాట అతని గుండెల్లో మంట రేపుతుంది. హో, దీని గురించి అంటారా అంటూ తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని చేతిలో పట్టుకుంటుంది సాక్షి. ఇది వదిలేసేయండి. ఎన్నో ప్రామిసెస్ చేసి నా మెడలో కట్టిన వాళ్ళే, తర్వాత దాన్ని తెంచేయడానికి వచ్చిన వాళ్ళు కదా మీరు. ఇప్పుడు ఈ తాళి గురించి మాట్లాడితే ఏం ప్రయోజనం అని ప్రశాంతంగా అంది. సరే, ఇప్పుడు చెప్పండి, మీకు అసలు ఏం కావాలి? తారక్ లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. సాక్షి, గతంలో ఏం జరిగిందో అంతా మర్చిపో. అదంతా పరిస్థితుల వల్ల జరిగిన తప్పు. నీకు సారీ చెప్పాలంటే చెప్తాను. ఐఎమ్ సారీ. ఇప్పుడు నాతో రా, నాకు నువ్వు కావాలి అన్నాడు. అతని మాట పూర్తవ్వగానే సాక్షి ఒక్కసారిగా గట్టిగా చప్పట్లు కొడుతూ నవ్వడం ప్రారంభించింది. వావ్, మర్చిపోవాలా? సరే, మర్చిపోయాను. మీ సారీని కూడా అంగీకరించాను. మీరు క్షమించమన్నారుగా, క్షమించేశాను. ఇప్పుడు అంటూ అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ ప్రశ్నించింది. సరే, అసలు విషయానికి వద్దాం. నువ్వు నాకు కావాలి అన్న తారక్ మాట పూర్తి కాగానే సాక్షి వ్యంగ్యంగా నవ్వింది. నేను కావాలా?
ఓకే, ఎన్ని రోజులకి, ఎన్ని రాత్రులకి? మళ్ళీ ఇంకెవరో వచ్చేవరకా, లేక మీ చెల్లెలు తను ఇక సాక్షి అవసరం లేదు అని చెప్పేవరకా? ఆమె ప్రతి మాట తారక్ గుండెల్లో కొరడా దెబ్బల్లాగా తగిలింది. చూడు, ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుకో అని కోపంగా అన్నాడు. నేనా పిచ్చి మాటలు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి నన్ను మీరేమనుకుంటున్నారు? ఒక వేశ్యానా? సాక్షి అని తారక్ గట్టిగా అరిచాడు. కోపంతో ఆమెపై చెయ్యెత్తాడు. కానీ ఆ చెయ్యి ఆమెపై పడలేదు. మరో క్షణంలో ఆమెను గట్టిగా తన గుండెలకి హత్తుకున్నాడు. ప్లీజ్ సాక్షి, సారీ, అలా మాట్లాడుకు. నా వల్ల తప్పు జరిగింది. ఆ సమయంలో జరిగిందంతా ఒక పొరపాటు. ప్లీజ్ తిరిగి నా దగ్గరికి రా. సాక్షి వెంటనే అతన్ని బలంగా దూరంగా తోసేసింది. లేదు, నేను రాను. మీ అమ్మ చెప్పినట్టే సమంత అక్క వచ్చే వరకు మాత్రమే నేను నీ భార్యను. ఆ బంధం 3 సంవత్సరాల క్రితమే ముగిసిపోయింది. ఆ రోజు నేను చచ్చిపోయాను కూడా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పుట్టిన సాక్షిని. ఇప్పుడున్న నా జీవితం చాలా ప్రశాంతంగా ఉంది సార్. దయచేసి మా ప్రశాంతమైన జీవితాన్ని మళ్ళీ నాశనం చెయ్యొద్దు. ఇక్కడ నుండి వెళ్ళిపోండి. లేదు సాక్షి, అది కాదు. మన ఇద్దరం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో నీకు గుర్తుంది కదా? నేను లండన్ వెళ్ళే చివరి క్షణంలో కూడా నన్ను వదిలి వెళ్ళొద్దు అని ఎంతగా చెప్పానో గుర్తులేదా? అయితే ఎందుకు వెళ్ళిపోయావు? నన్ను వదలండి, మీరు ఏం చెప్పినా నేను రాను రాను అని కోపంగా చెప్పి అక్కడికి కొంచెం దూరంగా వెళ్ళి నిలబడింది. ఇంతసేపు తన కోపాన్ని బలవంతంగా అదుపులో పెట్టుకున్న తారక్ ఇక ఒక్క క్షణం కూడా తన అసలు స్వభావాన్ని ఆపుకోలేకపోయాడు. తారక్ ఒక్కసారిగా నవ్వాడు. ఏంటి ఇంతలా మారిపోయావా? ఒకప్పుడు కుందేలు పిల్లలాగా భయపడుతూ ఉండేదానివి, ఇప్పుడు పులిలాగా ఎదురు మాట్లాడుతున్నావు. ఇదే నాకు నచ్చింది. ఇలా ఉంటేనే అసలు మజా. కుర్చీని వెనక్కి లాగి కాలు మీద కాలు వేసుకుని నిర్లక్ష్యంగా కూర్చున్నాడు. సరే, ఇప్పుడు నా వెంట రాను అంటున్నావు అంతే కదా? ఓకే, కానీ అదే మాట విని విని విసుగొచ్చేసింది. ఆ విసుగు పోవాలంటే ఒక చిన్న కిస్ ఇవ్వు. అతని మాట విన్న సాక్షి కోపంతో ముఖం ఉబ్బించుకొని చేతులు కట్టుకొని నిలబడిపోయింది. చూడండి, మీరు ఏం చేసినా ఎంత ప్రయత్నించినా నేను మళ్ళీ మీ జీవితంలోకి రాను అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెనక్కి తిరిగి నడిచింది. రోడ్డు వైపు వచ్చే ఆటో కోసం ఎదురు చూసింది. కానీ ఒక్క ఆటో కూడా కనిపించలేదు. అప్పుడే కొంచెం దూరంలో నిలబడి ఉన్న స్వాగత్ కనిపించాడు. స్వాగత్ గారు, ఈ వైపు ఆటోలేమీ రావడం లేదు, నన్ను డ్రాప్ చేస్తారా అని అడిగింది. ఇప్పటి వరకు తారక్ సాక్షి మధ్య జరిగిన ప్రతి మాట విని షాక్లో నిలబడ్డ స్వాగత్ ఒకసారి తారక్ వైపు, మరోసారి సాక్షి వైపు అయోమయంగా చూశాడు. అదే క్షణం తారక్ ముఖం గట్టిగా మారిపోయింది. కళ్ళని మూసుకొని ఒక దీర్ఘ నిట్టూర్పు విరిచాడు. అతని చేతిలో ఉన్న కారు తాళాలు ఒక్కసారిగా బిగుసుకున్న పిడికిల్లో కిర్రున శబ్దం చేశాయి. తిరిగి గట్టిగా అడుగులు వేస్తూ కారు వైపు నడిచాడు. కారు ఎక్కగానే ఒక్కసారిగా రివర్స్ తీసి స్వాగత్తో మాట్లాడుతూ ఉన్న సాక్షిని మెరుపు వేగంతో లోపలికి లాగేశాడు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే కారు దూసుకుపోయింది. భయపడకుండా సరిగ్గా కూర్చున్న సాక్షి కోపంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. అయ్యో, అలా చూడకు బేబీ, నాకు భయమేస్తుంది అంటూ భయపడినట్టు నటించి గట్టిగా నవ్వేశాడు తారక్. సాక్షి మాత్రం నెమ్మదిగా తన ఫోన్ తీసుకుని ఎవరికో మెసేజ్ పంపి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా బయట రోడ్డుని చూస్తూ కూర్చుంది. కొద్దిసేపటికి ఒక పోలీస్ జీప్ వచ్చి వాళ్ళ కారు ముందే అడ్డంగా ఆగింది. అనుమానంగా కారు ఆపిన తారక్ పక్కనే సైలెంట్గా కూర్చోనున్న సాక్షి వైపు ఒకసారి చూసి కారు దిగాడు. ఓయ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఆ అమ్మాయిని? కిడ్నాప్ చేస్తున్నావా? కిడ్నాప్ చేశావని కంప్లైంట్ వచ్చింది అంటూ ఇన్స్పెక్టర్ వచ్చి తారక్ కాలర్ పట్టుకున్నాడు. తారక్ మాత్రం ప్రశాంతంగా అతని వైపు ఒకసారి చూసి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి 2 మాటలు మాట్లాడి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అంతలోనే ఇన్స్పెక్టర్ ఫోన్ మోగింది. ఫోన్లో మాట్లాడిన అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. సారీ సార్, తారక్ సార్, ప్లీజ్ సార్, కమిషనర్ సార్కి చెప్పి నా ఉద్యోగం పోయేలా చేయొద్దు సార్, ప్లీజ్ అని బ్రతిమలాడాడు. వ్యంగ్యంగా నవ్విన తారక్, మరి ఆ యూనిఫామ్ తీసేసి మామూలు డ్రెస్ వేసుకొని రా, రేపు సరిగ్గా 4 గంటలకి కనిపించాలి అని చెప్పి కోపంగా తిరిగి కార్ దగ్గరికి వచ్చాడు. కానీ కార్ దగ్గరికి రాగానే అతను ఒక్కసారిగా షాక్తో అలాగే నిలిచిపోయాడు. హే, ఇక్కడికి రా, అక్కడున్న పిల్లలందరికీ స్నానం చేయించి రెడీ చేసి వాళ్ళకి భోజనం వడ్డించి తినిపించు అంటూ దాదాపు 20 మంది చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఆమె ముందుకు నిలబెట్టాడు తిలక్. ఇంటి పని అంతా చేసి అలసిపోయి కూర్చున్న సమంత మురికిగా ఉన్న ఆ పిల్లల్ని చూసి అసహ్యంగా ముక్కు ముడుచుకుంది. నో, నా వల్ల కాదు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళబోయింది. వెంటనే తిలక్ ఆమె జుట్టు పట్టుకొని ఆ పిల్లల ముందుకు తోసేశాడు. నేను చెప్పిన పని చెయ్యకపోతే
హత్య కేసులో పోలీస్ స్టేషన్లో జీవితాంతం ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది, మర్చిపోకు అని గట్టిగా అరిచాడు. పో, ముందా పిల్లలందరికీ స్నానం చేయించు. అతన్ని మనసులోనే తిట్టుకుంటూ సమంత వెళ్ళిపోయింది. అన్ని పనులు ముగించుకొని తిరిగొచ్చేసరికి ఆమె చేతుల్లో ఏమాత్రం శక్తి మిగల్లేదు. రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చింది. పడక మీద ఉన్న ఒక చీర కనిపించడంతో దానిని తీసుకుని కట్టుకుంది. ఆమెను చూసిన తిలక్ వ్యంగ్యంగా నవ్వాడు. హో, మహారాణి గారు చీర కూడా కట్టుకుంటున్నారా? ఎవరిని అడిగి కట్టావు అని అడిగాడు. తిలక్, నా దగ్గర వేసుకోవడానికి ఇంకో డ్రెస్ కూడా ఏమీ లేదు అని మెల్లగా చెప్పింది సమంత. నీకు బట్టలెందుకు? ఒంటిని చూపిస్తూ తిరగడమే కదా నీ అలవాటు అంటూ ఒక్కసారిగా ఆమె చీరను లాగి విసిరేశాడు. ఆ క్షణమే మొదటిసారి సమంత కళ్ళల్లో నీళ్లు నిండాయి. తన శరీరాన్ని 2 చేతులతో కప్పుకొని ముడుచుకొని కూర్చుంది. ఆమెను చూసి తిలక్ చులకనగా నవ్వాడు. హో, నీకేడుపు కూడా వస్తుందా? కన్నీళ్లు కూడా వస్తాయా? అమాయకురాలైన సాక్షి కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించిన నువ్వు ఇప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు రావడం మొదలయ్యిందా? నీలాంటి హంతకురాల్ని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. నీలాంటి దానికి ఎలాంటి శిక్ష వేసినా తక్కువే. నీ అన్నయ్య కొడుకుకి ప్రాణం తీసింది కూడా నువ్వే అని కోపంతో ఆమెపై విరుచుకుపడ్డాడు. తర్వాత ఆమెని ఒంటరిగా వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మంచంపై నిశ్చలంగా పడుకొనున్న సమంత మనసులో మాత్రం ఒక ఆలోచన తిరుగుతుంది. సాక్షికి, తనుకి, తారక్కి క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా సాక్షి కాళ్ళపైన పడి క్షమించమని అడగాలి. తను మేడం, సంతోష్ సార్ రాజీనామా లెటర్ ఇచ్చారు కదా, దాన్ని అంగీకరించాలా? కంపెనీ రూల్స్ ప్రకారం ఆయన ఇంకా 6 నెలలు పని చెయ్యాలి. అన్నీ నువ్వే చూసుకోనవ్యా, అతని పేరు కూడా నా ముందు చెప్పొద్దు అని చెప్పి తను ఫోన్ కట్ చేసింది. వంటగదిలో శారదమ్మతో కలిసి పనిచేస్తూ ఉన్న తన తల్లిని చూసి తను కళ్ళల్లో నీటి పొట్టు జారింది. ఎప్పుడూ పట్టు చీరలు కట్టుకొని లేడీస్ క్లబ్స్, కార్యక్రమాలు అంటూ బయట తిరిగే కౌశల్య అమ్మ ఇప్పుడు మాత్రం ఇంటి నుంచి బయటికి రావడమే మానేశారు. ఎప్పుడూ ఏదో ఆలోచనలోనే ఉండేవారు. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి, ముగ్గు వేసి, పూజ చేసి స్వయంగా బ్రేక్ఫాస్ట్ తయారు చేసేవారు. ఇంటి పని వాళ్ళు వచ్చేలోపే చాలా పనులు పూర్తి చేసేవారు. మొత్తానికి ఆ ఇంట్లో ప్రతి ఒక్కరిలోనూ ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రు, నేను వచ్చి కూడా చాలా రోజులు అయిపోయాయి. కౌశల్య, తను కూడా చాలా మారిపోయారు. నువ్విక్కడే ఉండు, ప్రమోద్కి చెప్పాను, రేపొస్తున్నాడు, నేను ఊరికి వెళ్ళొస్తాను. సరే అమ్మా, నీ ఇష్టం. అత్తయ్య, ఈ కోడలి ముఖం చూడాలని కూడా అనిపించడం లేదా మీకు అని బాధగా అడిగారు కౌశల్య. అయ్యో పిచ్చిదానా, ఇలా రా అంటూ ఆమెని దగ్గరికి తీసుకుని హత్తుకున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎప్పటికీ నా ముద్దుల కోడలివే. ఇంకొన్ని రోజులే, మళ్ళీ వచ్చేస్తాను. ఈ ఇంటి వారసురాలు నువ్వే అని ఆమెను ఓదార్చారు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి అంటూ చుట్టూ వెతికిన తారక్ అసహనంగా నిష్ఠూరించాడు. ఈసారి తప్పించుకున్నావు, కానీ ఇంకొకసారి దొరికితే నువ్వు రానన్నా, నీ మొహం కూడా చూడను అన్నా నిన్ను ఎత్తుకొనైనా తీసుకెళ్లిపోతాను అని తనలో తానే విసుక్కుంటూ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఇక స్వాగత్ బైక్ నుండి దిగిన సాక్షి, థ్యాంక్ యూ స్వాగత్, జరిగిన విషయం గురించి ఎక్కువ ఆలోచించకండి అని చెప్పి బాయ్ అంటూ లోపలికి వెళ్ళిపోయింది. వచ్చేసావా సాక్షి? చాలా రద్దీగా ఉందా అని శాలిని గారు అడిగారు. వెళ్ళి చీర మార్చుకో, నీ బాబు అప్పుడే నిద్రపోయారు. అంతే. సోఫాపై కూలపడి కూర్చున్న సాక్షిని చూసిన శాలిని మెల్లగా ఆమె దగ్గరికి వచ్చి హత్తుకున్నారు. తారక్ తనని బలవంతంగా కారులో ఎక్కించగానే సాక్షి ఏమాత్రం గాబరా పడలేదు. సైలెంట్గా తన ఫోన్ తీసుకొని నన్ను కిడ్నాప్ చేస్తున్నారు అని పోలీసులకి సమాచారం పంపించింది. అంతేకాదు, తన లైవ్ లొకేషన్ ఆన్ చేసి తనకి అనుమానం రాకుండా ఫోన్ని సైలెంట్గా పెట్టేసింది. ఇక మరోవైపు స్వాగత్ మాత్రం తీవ్రమైన టెన్షన్లో ఉన్నాడు. తారక్తో సాక్షి వెళ్ళిపోయిన దగ్గర నుంచి అతని మనసు అస్సలు ప్రశాంతంగా లేదు. తారక్ సాక్షిని కారులో తీసుకెళ్లగానే స్వాగత్కి ఏదో తేడాగా అనిపించింది. అప్పుడే సాక్షి పంపించిన మెసేజ్ గుర్తు రావడంతో వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చి ఆమె పంపించిన లొకేషన్ ఆధారంగా వారి వెనకే బయలుదేరాడు. కొద్దిసేపటికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కానీ అప్పటికే తారక్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అన్నీ సద్దుమణిగిన తర్వాత మెల్లగా అక్కడికి వచ్చిన స్వాగత్ని చూసిన సాక్షి, స్వాగత్ గారు, మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి అని చెప్పి బైక్ ఎక్కింది. సాక్షి గారు, ఇదంతా ఏంటి? తారక్ గారు పెద్ద బిజినెస్ మ్యాను, అతనికి మీతో ఏంటి సంబంధం అని సందేహం అతను అడిగాడు స్వాగత్. అతని మాట మధ్యలోనే ఆపేస్తూ, ఎక్కువగా ఆలోచించకండి స్వాగత్ గారు, సమయం వచ్చినప్పుడు అన్నీ మీకే తెలుస్తాయి. చాలా ఆలస్యం అయిపోయింది, బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. స్వాగత్ మాత్రం అయోమయంలోనే అక్కడి నుండి బయలుదేరాడు. అదే సమయంలో తారక్ గురించి ఒక తెలియని భయం కూడా అతని మనసులో మొదలయ్యింది. ఇక ఇంటికి చేరుకున్న సాక్షి
వంటగదిలో పనులన్నీ ముగించుకుని బయటకొచ్చిన శాలిని అలసిపోయి వచ్చిన తన కూతుర్ని చూసి, వచ్చేవా సాక్షి, చాలా రద్దీగా ఉందా దేవాలయంలో, నీ బాబు అప్పుడే నిద్రపోయాడు అని చేతులు తుడుచుకుంటూ చెప్పారు. అంతే, సాక్షి ఒక్కసారిగా తన తల్లిని గట్టిగా కౌగిలించుకుని ఏడవసాగింది. అయ్యో సాక్షి, ఏమైంది? ఎందుకమ్మా ఇలా ఏడుస్తున్నావు? నువ్విలా భయపడితే నాకింకా భయంగా ఉంది అని శాలిని కంగారుగా అన్నారు కన్నీళ్లు తుడుచుకుంటూ. అమ్మ, తారక్ గారు కనిపించారు, నేను ఇక్కడున్నానని ఆయనకు తెలిసిపోయింది అని గట్టిగా ఏడ్చేసింది. ఏంటి, తారక్ వచ్చాడా? నీకేం చేయలేదు కదా అతను అని ఆందోళనగా అడిగిన శాలిని కాసేపు సైలెంట్గా ఉండి, మొదటి నుంచి అతను కొంచెం కోపిష్టి. 3 సంవత్సరాలుగా నువ్వు అతని కంట పడలేదు, ఇప్పుడు కనిపించావంటే అతనికి చాలా కోపం ఉండడం సహజమే అని ఆవేదనగా అన్నారు. కన్నీళ్లు తుడుచుకుంటున్న సాక్షి నెమ్మదిగా మాట్లాడింది. ఆయనకి కోపం ఉంటే నేనేం చెయ్యాలమ్మా? నా కంట పడితే చంపేస్తాను అని చెప్పింది ఆయనే కదా, ఇప్పుడు కూడా నన్ను చంపేయడానికే పిలుస్తున్నారు అని జరిగిన విషయమంతా చెప్పింది. ముఖ్యంగా తారక్ గోధుమ రంగు కళ్ళతో కనిపించిన ఆ భయంకరమైన కోపం గురించి చెప్పగానే శాలిని గుండె దడదడలాడింది. అంటే నువ్వు మళ్ళీ తారక్తో వెళ్ళవా అని సంకోచంగా అడిగింది. అది నేను చెప్పాలనుకుంటున్నది లేదమ్మా అని ఆమె మాట మధ్యలోనే ఆపేస్తుంది సాక్షి. ఆయనతో మళ్ళీ జీవితం పంచుకోవాలనే కోరిక నాకు లేదు. ఎవరు ఏమైనా చెప్పొచ్చు, కానీ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అనుభవించిన బాధ, నేను కార్చిన కన్నీళ్లు, అవి నేను ఎప్పటికీ మర్చిపోలేను. లేదమ్మా, నేను ఎప్పుడు తారక్ దగ్గరికి వెళ్ళను. నేను నా కొడుకు ఈరోజు ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం ఆ మహాతల్లే. ఆమె లేకపోయుంటే నేను ఈరోజు ఇలా బ్రతికుంటేదాన్ని కాదు. ఆ మాట విన్న శాలిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించు సాక్షి, నువ్వంత కష్టంలో ఉన్నప్పుడు నేను నీతో ఉండలేకపోయాను. పిరికిదానిలాగా మిగిలిపోయాను. వదిలేయమ్మా అని ఆమె తల్లి చేతులు పట్టుకుంది సాక్షి. అప్పుడు నీ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉండేది. పాత విషయాలు ఇక వద్దమ్మా. తారక్ గారు వస్తే ఏం సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వేమీ ఆలోచించకు. భోజనం చేశావా? లేదు. అయితే వెళ్ళి చీర మార్చుకునిరా, ఇద్దరం కలిసి తిందాము. సరే అమ్మా అని తలూపి తన గదిలోకి వెళ్ళిపోయింది. అయ్యో బాస్, వదలండి. అమ్మా చాలు బాస్, నన్నేమన్నా ఫుట్బాల్ అనుకుంటున్నారా అంటూ తారక్ కొడుతున్న దెబ్బలు తట్టుకోలేక స్వాగత్ కేకలు వేస్తున్నాడు. సరే చెప్పు అని అతని కాలర్ పట్టుకొని గర్జించాడు తారక్. ఎక్కడుంది నా భార్య? నాకు తెలుసు, తనని తీసుకెళ్ళింది నువ్వేనని. అయ్యో బాస్, తారక్ బాస్, మీ భార్య ఎవరు? ఆమె నా బైక్ మీద ఎప్పుడొచ్చింది? నేను దేవాలయంలో నిలబడి ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నాను అంతే అంటూ స్వాగత్ గుక్క పెట్టి చెప్పాడు. తెలియదంటావా అని తారక్ మరోసారి అతని కాలర్ పట్టుకున్నాడు. నా ఎదురుగానే నా భార్యని దేవత అంటావా? దేవత కాదు, ఇప్పుడు డెవిల్లాగా మారిపోయింది అని పళ్ళని బిగించి అన్నాడు. ఈ వన్ అండ్ ఓన్లీ తారక్ రామ్ యాదవ్నే మోసం చేసి వెళ్ళిపోయింది. అదే కాదు, నువ్వు ఆమెతో పాటు చేతులు కలిపావు. ఆమెను డ్రాప్ చేసింది నువ్వే కదా? చెప్పు, ఆమె అడ్రస్ చెప్పు అని గట్టిగా అతని ముఖం పైన ఒక పంచ్ ఇచ్చి అరిచాడు. అయ్యో బాస్, ఎవరు బాస్ మీ భార్య? నాకేం తెలియదు అని స్వాగత్ ఏడ్చే పరిస్థితికి వచ్చాడు. చూడు అని వెంటనే తన ఫోన్ తీసి ఒక ఫోటో చూపిస్తూ, ఇదే నా భార్య అని గట్టిగా అన్నాడు. ఫోటోలో నవ్వుతూ నిలబడి ఉన్న జంట కింద పెద్ద అక్షరాలలో ఇలా ఉంది, సాక్షి తారక్ రామ్. ఏంటి బాస్, ఆ అమ్మాయి మీ భార్యనా? ఇదెలా సాధ్యం అని నేలపైన పడిపోయి ఉన్న స్వాగత్ ఒక్కసారిగా లేచి షాక్తో అడిగాడు. అతన్ని మళ్ళీ కింద పడేలాగా ఒక దెబ్బ కొట్టి ఎదురుగా కుర్చీని లాగి కూర్చున్నాడు తారక్. ఓయ్, 4 కోసేస్తాను నా భార్యను అమ్మాయి అన్నావంటే అని కల్లేర చేసి గర్జించాడు. అక్క అనాలి, అక్క అని పిలువు. స్వాగత్ నోరు తెరిచి తారక్ వైపు చూశాడు. బాస్, ఇది మోసం. క్రష్ని ఎవరైనా అక్క అని ఎలా పిలుస్తారు? నో బాస్, అది నా వల్ల కాదు అని తల అడ్డంగా ఊపాడు. అయ్యో అవునా అంటూ మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తగానే, సరే సరే అక్క అక్క అని గబగబా అన్నాడు. సాక్షి అక్క ఓకేనా? తారక్ తృప్తిగా తలూపాడు. అలాగే స్వాగత్ ఒక నిశ్చూర్పు విడిచాడు. మరి ఇప్పుడు మీ బావగారికి చెప్పండి సార్, మీ అక్క అడ్రస్ ఎక్కడుందో నాకు తెలియాలి. చెప్పురా బామ్మర్ది అన్నాడు తారక్. ముందు ఒక విషయం చెప్పండి, మీరు సాక్షిను ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? అక్క అను అంటూ టాప్ మంటూ స్వాగత్ తల మీద ఒక దెబ్బ కొట్టాడు తారక్. సరే సరే బావా, మీరు మా అక్కని ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? అవన్నీ నీకు అనవసరం లేని విషయాలు, ముందు అడ్రస్ చెప్పాని గట్టిగా అన్నాడు. ఇప్పటికే తారక్ చేతిలో బాగా దెబ్బలు తిన్న స్వాగత్ చివరికి సాక్షి అడ్రస్ చెప్పేశాడు. వ్యంగ్యంగా నవ్విన తారక్ కార్ తాళాలు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
అయ్యో రాక్షసుడు అని మనసులో తిట్టుకుంటూ స్వాగత్ నెమ్మదిగా లేచి తన దారిన వెళ్ళిపోయాడు. సంతూ, ఇలా రా నాన్న, ఒకసారి ఇక్కడికి రా అని గది నుండి ఎంతో కష్టంగా పిలిచారు రఘు. ఏమైంది నాన్న అని లోపలికొచ్చాడు సంతు. శాలినిని వెతకమన్నానుగా, ఏమైనా తెలిసిందా? ఎక్కడుందో కనుక్కున్నావా అంటూ ఆశగా అడిగాడు రఘు. చాలు నానా అని విసుగ్గా అన్నాడు సంతు. మీరు మీ పనిలో మీరుండండి. చిన్నమ్మకి గతంలో ఎంత బాధనిచ్చారో మర్చిపోయారా? ఇప్పుడు ఎక్కడో ఒక చోట ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. మీకిప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చిందని ఇక్కడికొచ్చి మీకు సేవలు చేయడానికి ఆమె వస్తుందని మాత్రం అనుకోకండి. ఇంటి పనికి ఒక అమ్మాయి వస్తుంది కదా, నేనున్నాను. హాస్పిటల్కి తీసుకెళ్తాను, తీసుకొస్తాను. ఇంకేం కావాలి? ఇక ఈ విషయం గురించి మాట్లాడకండి అని చెప్పి ఆఫీస్కి సిద్ధమయ్యాడు. 1.5 month వయసున్న తన పాపని మృదువైన దుప్పట్లో కప్పుకొని కారులో పెట్టుకుని ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్కి చేరుకున్న వెంటనే తన మేనేజర్ క్యాబిన్లో ఒక చిన్న ఉయ్యాల కట్టి అందులో తన పాపని జాగ్రత్తగా పడుకోపెట్టాడు. ఆ చిన్న ఉయ్యాల్లో పాపని జాగ్రత్తగా పడుకోపెట్టి ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన పనిలో మునిగిపోయాడు సంతు. అప్పుడే నవ్య లోపలికొచ్చింది. ఎస్ నవ్య, నెక్స్ట్ వీక్ జరిగే ర్యాంప్ వాక్ షో కోసం అన్ని ఏర్పాట్లు చెయ్యండి. మన కొత్త డిజైన్స్ అన్నీ ఈసారి మనమే షోకేస్ చేయాలి. అలాగే ఈరోజు మేనేజర్ సంతోష్ ఆఫీస్కి వచ్చి ఉంటే నా క్యాబిన్కి రావాలని చెప్పండి అని చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒక అరగంట గడిచిన సంతోష్ తన క్యాబిన్కి రాకపోవడంతో కోపంగా తనే అతని దగ్గరికి వెళ్ళింది. ఏంటి మిస్టర్ సంతోష్, మీకు హారతి పట్టుకొని వచ్చి పని చెయ్యండి అని చెప్పాలా? సరిగ్గా పని చేయకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ మీ అనైతిక సంబంధాలు చూసుకుంటున్నారు. ఇది ఫ్యాషన్ డిజైనర్ కంపెనీ అని గట్టిగా మందలించింది. మేడం సారీ అని సంతోష్ తడబడుతూ చెప్పాడు. పాప ఏడుస్తుంది. ఎంత సముదాయించినా కానీ ఆగడం లేదు. నేను ఈరోజు కంపెనీ పని మాత్రం పూర్తి చేసే ఇస్తాను అన్నాడు. తను ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడుస్తూ ఉన్న ఆ చిన్న పాప వైపు ఒకసారి చూసి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడే ఆమె ఫోన్ మోగింది. హలో బావా. ఏంటి నిజంగానా? ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన? సరే, డ్రైవర్ని పంపించారా? ఓకే బావా, ఇప్పుడే వస్తాను అని ఫోన్ కట్ చేసి ఆత్రంగా తన తల్లిని వెతుక్కుంటూ వెళ్ళింది. అమ్మ, త్వరగా లగేజ్ అంతా సర్దేశాయి, కారు వస్తుంది, మనం ఇప్పుడే వెళ్ళాలి అని ఆత్రంగా చెప్పింది సాక్షి. ఎక్కడికి సాక్షి, ఇంత తొందరగా ఎందుకు? ఏమైంది అని ఆశ్చర్యంగా అడిగింది శాలిని. తారక్ మళ్ళీ కనిపించాడా? నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా అని గాబరాగా ప్రశ్నించింది. అయ్యో అమ్మ, అవన్నీ తర్వాత చెప్తాను. ముందు ఆయుష్ ఎక్కడా? ఇంకా నిద్రపోతున్నాడా అని అడిగింది సాక్షి. అవునమ్మా, ఉండి లేపుతాను అంది శాలిని. అమ్మ, ఒక వారం రోజులకి సరిపోయే బట్టలన్నీ ముందే సర్దేశాను అని చెప్పగానే బయట ఒక కారు హారన్ వినిపించింది. అదిగో కారు కూడా వచ్చేసింది, పద అంటూ ముగ్గురు తొందరగా కారెక్కి మంగళూరుని వదిలేసి బయలుదేరారు. అదే సమయంలో వాళ్ళు కారు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగానే తారక్ కారు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగింది. ఇంటి అడ్రస్ చూసుకున్న తారక్ మరోసారి స్వాగత్కి కాల్ చేసి ఇది కరెక్ట్ అడ్రస్సే కదా అని నిర్ధారించుకున్నాడు. గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. అరే ఇదేంటి, ఇంటికి తాళం వేసింది, ఇదే నా ఇల్లు అంటూ చుట్టూ ఒకసారి పరిశీలించాడు. అప్పుడే రాత్రి భోజనం చేసిన ప్లేట్లు కడగడానికి బయటకొచ్చిన పద్మ ఆంటీ తారక్ని చూసి ఏమయ్యా, ఎవరు మీరు? ఆ ఇంటి దగ్గర ఏం వెతుకుతున్నారు అని అడిగింది. అది సాక్షి అని అనగానే, హో, మా సాక్షి గురించా? వాళ్ళు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఊరికి వెళ్ళిపోయారు. నువ్వెవరు అని అడిగింది. ఆమె మాటలకి ఒక్క సమాధానం కూడా చెప్పకుండా తారక్ వేగంగా కారెక్కి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చి, నేను వెతుక్కుంటూ వస్తానని తెలిసి నన్ను తప్పించుకొని వెళ్ళిపోయావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను మాత్రం వదలను అని మనసులోనే అనుకుంటూ తన ఇంటి వైపు కారు నడిపించాడు. ఎక్కడున్నావు సాక్షి? ఎందుకు నాతో ఇలా దాగుడు మూతలు ఆడుతున్నావు? ఒక్కసారి నా జీవితంలోకి తిరిగిరా. ఈసారి నిన్ను నా కళ్ళ ముందు నుంచి ఎక్కడికి వెళ్ళనివ్వను. ఎంత దూరం పారిపోయినా నిన్ను వెతికి పట్టుకుంటాను. ఈ తారక్కి దూరంగా ఉండడం ఇక నీ వల్ల కాదు. నిన్ను తిరిగి నా దానం చేసుకునే వరకు నేను ఆగను. నన్ను బంధించేశావు అని తనలో తానే అనుకుంటూ మద్యం తాగి నిద్రపోయాడు. అలా 3-4 రోజుల పాటు మంగళూరులోని ప్రతి మూల సాక్షి కోసం వెతికాడు. ఎంత వెతికినా ఆమె జాడే దొరకలేదు. దాంతో అతని మద్యం అలవాటు మరింత పెరిగింది. ఇదిలా ఉండగా సాక్షి, ఇది ఎవరిల్లు అని అడుగుతూ లోపలికొచ్చారు. హారతి పళ్ళెం పట్టుకుని నవ్వుతూ వచ్చిన ఆ దంపతుల్ని చూసి సాక్షి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. సాక్షి భుజం పైన నిద్రపోతూ ఉన్న ఆయుష్ మెల్లగా కళ్ళు తెరిచాడు. వాళ్ళని చూసిన వెంటనే ఆనందంగా చప్పట్లు కొడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్లాలని చేతులు చాపాడు. ప్రమోద్ వెంటనే వచ్చి ఆయుష్ని ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తాడు. ఎలా ఉన్నావమ్మా సాక్షి? బాగున్నాను బావా, మీరెలా ఉన్నారు? మేమంతా బాగున్నాం కన్నా.
ప్రేమ హారతివ్వు అని చెప్పగానే సాక్షి ఆయుష్ని ఎత్తుకొని నిలబడింది. ప్రేమ నవ్వుతూ హారతిచ్చింది. తర్వాత ఆయుష్ని తన చేతుల్లోకి తీసుకొని తనివి తీరా ముద్దు చేసింది. ఎందుకంటే ఆయుష్ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తనని అత్యంత ప్రేమగా చూసుకున్న వాళ్ళల్లో వాళ్ళిద్దరు ముందున్నారు. అక్క, అమ్మమ్మ ఎక్కడా? ఆ గదిలో ఉన్నారు, వెళ్ళు. నిన్ననే బెంగళూరు నుంచి వచ్చారు. ప్రయాణం వల్ల ఒంట్లో బాగోలేక పడుకున్నారు. అమ్మ, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, రాండి అని చెప్పి భాగ్యలక్ష్మి అమ్మమ్మ గారు ఉన్న గదిలోకి సాక్షి వెళ్ళింది. అమ్మమ్మ. సాక్షి, వచ్చావా తల్లి? ఎలా ఉన్నావు కన్నా? బాగున్నానమ్మమ్మ. కానీ ఇదేంటి, మీరు ఎప్పుడు చాలా చురుగ్గా ఉండేవారు కదా, ఇలా జ్వరంతో మంచం పట్టడం ఏంటి? మరి మీ ముని మనవణ్ణి ఎవరు చూసుకుంటారు? వాడికి ముందే వాళ్ళ నాన్న పోలికలు ఎక్కువ. అయ్యో, నా రాజా వచ్చాడా? వాడొస్తే చాలు, నా జ్వరం అంతా పారిపోతుంది. ఎక్కడ నా బంగారం? ఇదిగో ఇక్కడున్నాడు అంటూ సాక్షి ఆయుష్ని ఆమె చేతిలో పెట్టింది. భాగ్యలక్ష్మి అమ్మమ్మ ప్రియమగా ఆయుష్ని ముద్దు పెడుతూ తన ఒడిలో కూర్చోపెట్టుకుంది. రాశాలిని, ఈ అమ్మని పూర్తిగా మర్చిపోయావే, ఇంత దూరంగా ఎందుకు ఉండిపోయావు? అయ్యో అమ్మా, ఇదంతా ఏంటో నాకు అసలు ఏం అర్థం కావడం లేదు అని శాలిని ఆందోళనగా అడిగింది. సాక్షి, భాగ్యలక్ష్మి అమ్మమ్మ ఒకరి ముఖం ఒకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నారు. అవన్నీ నీ కూతురు తర్వాత చెప్తుంది, నువ్వు ఇప్పుడు ప్రశాంతంగా ఉండు అని చెప్పి ఆమెని విశ్రాంతి తీసుకోమని పంపించారు. కొంచెం విశ్రాంతి తీసుకోండి అని చెప్పడంతో అందరూ తమ తమ గదులకి వెళ్ళిపోయారు. అలా 3 రోజులు గడిచిపోయాయి. అందరూ రేపు ఉదయాన్నే సిద్ధంగా ఉండండి, దేవాలయంలో ఒక ప్రత్యేక పూజ చేయించాలి అని భాగ్యలక్ష్మి అమ్మమ్మ చెప్పగానే అందరూ తలూపి తమ పనుల్లోకి వెళ్ళిపోయారు. మరుసటి రోజు కేసరి రంగు నీలి అంచుతో ఉన్న అందమైన పట్టుచీర కట్టుకుని సాక్షి సిద్ధమయ్యింది. ఆ తర్వాత తన ముద్దుల కొడుకు ఆయుష్ని రెడీ చేయడానికి మాత్రం బాగా కష్టపడాల్సి వచ్చింది. అయ్యో, అయిపోయిందిరా, నా ముద్దుల బంగారం కదా నువ్వు అంటూ ఒక్కసారి సరిగ్గా నిలబడు అంటూ నవ్వుకుంటూ అతనికి బట్టలు వేయించింది. ఆయుష్ని అందంగా రెడీ చేసి చేయి పట్టుకొని బయటకు తీసుకొచ్చింది సాక్షి. అయ్యో, మా బంగారం చూడండి, అచ్చం రాజకుమార్లాగా ఉన్నాడు, రా నాన్న అంటూ ఇంట్లో ఉన్న వాళ్ళంతా అతన్ని ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తారు. ఆయుష్ కూడా వాళ్ళందరితో నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉన్నారు. అందరూ కలిసి దేవాలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో పూజలు పూర్తి చేసుకున్నారు. పూజ ముగిసిన తర్వాత అందరూ తిరిగి ఇంటికి వచ్చేశారు. సాక్షి కోసం ఎక్కడెక్కడో వెతికిన తారక్ ఆమె ఆచూకీ మాత్రం ఎక్కడా దొరకలేదు. చివరికి ఓడిపోయినట్టుగా నిరాశగా కూర్చున్నాడు తారక్. చి, ఎక్కడికి వెళ్ళిపోయింది అని విసుగ్గా తలపట్టుకున్నాడు. చివరికి 2 జతల బట్టలు సర్దుకొని ఊరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పటిలానే మనసు బాగా కలత చెందినప్పుడు తన గ్రామానికి వెళ్ళడం అతనికి అలవాటు. కార్ నడుపుకుంటూ వచ్చి ఇంటి ముందుకొచ్చి ఆపాడు. కార్ దిగిన వెంటనే లోపలికి వెళ్ళాడు. అరే, ఇంట్లో ఎవరూ లేరా? నానమ్మా, నానమ్మా అంటూ పిలుస్తూ ఇల్లంతా వెతికాడు. అయ్యో, ఈ ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఒక్కరు కూడా కనిపించడం లేదు. నానమ్మా, ప్రమోద్ అన్నయ్య, ప్రేమ వదిన అంటూ ఒక్కొక్కరిని పిలిచాడు. అప్పుడే బయట నుండి ఒక వ్యక్తి వచ్చి, అయ్యో తారక్ బాబు, ఎలా ఉన్నారు? ఈ మధ్య మీరు ఇక్కడికి రావడమే మానేసి మీ ఆవిడనే పంపిస్తున్నారు అన్నాడు. ఆ మాటలు విన్న తారక్ పూర్తిగా అయోమయంలో అతని వైపు చూశాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఒక్క మాట కూడా నాకు అర్థం కావడం లేదు. ఏవేవో చెప్పి నా తల తినకు. వెళ్ళి ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకునిరా అని చెప్పి సోఫాలో కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అంతలో ఒక చిన్నారి కిలకిల నవ్వు అతని చెవిలో పడింది. ఆ శబ్దం విన్న వెంటనే తారక్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. బంగారం, ఆ పీప వద్దురా, అది నాకివ్వు అంటూ ప్రేమ ఆయుష్ని తన నడుము పైన ఎత్తుకుని అతని చేతిలో ఉన్న పీపాని తీసుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆయుష్ మాత్రం దాన్ని గట్టిగా తన చిన్న చిన్న చేతులతో పట్టుకుని ఆ అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఆ శబ్దం విని తారక్ తలుపు వైపు చూశాడు. తన కళ్ళనే నమ్మలేక ఒక్కసారిగా కళ్ళని రుద్దుకొని మళ్ళీ చూశాడు. చిన్న జుబ్బా పైజామా వేసుకొని నుదుటిపైన గంధం పెట్టుకుని ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఆయుష్ ప్రేమ ఒడిలో కూర్చొని వస్తూ ఉన్నాడు. సోఫాలో కూర్చొనున్న తారక్ని చూసిన ప్రేమ ఒక్కసారిగా షాక్కి గురయింది. అప్పుడే బయట మరో కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. ఆ క్షణమే ఏదో సరిగ్గా లేదు అని అనుమానం తారక్ మనసులో బలంగా మొదలయ్యింది. సందేహంగా ముందుకి అడుగులు వేస్తూ ఉండగానే అదే సమయంలో సాక్షి ప్రేమ బిడ్డని ఎత్తుకుని ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆమె వెనకాలే భాగ్యలక్ష్మి నానమ్మ, శాలిని, ప్రమోద్ కూడా లోపలికొచ్చారు. అతను కనుబొమ్మలు ముడుచుకొని సాక్షి ముందుకొచ్చి నిలబడ్డాడు. సాక్షి మాత్రం మాత్రం భయపడకుండా ప్రేమ చేతిలో ఉన్న బిడ్డను ప్రమోద్ చేతికిచ్చి తారక్ ఎదురుగా చేతులు కట్టుకుని ధైర్యంగా నిలబడింది. ఇప్పుడు తారక్కి ఒక పెద్ద నిజం తెలియబోతుంది. ఆయుష్ అంటే
తను ప్రేమగా జిమ్మీ అని పిలిచే ఆ చిన్న బాబు తన సొంత కొడుకు అని తెలుసుకునే క్షణం. సో ఇంట్రెస్టింగ్ కదా. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు సాక్షి చాలా స్ట్రాంగ్గా మారిపోయింది కదా. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.